సత్యనారాయణ గారు చెప్పండి, ఏమిటి మీరేమనుకుంటున్నారు? మీరు కాస్త వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతారు, కానీ ఇది కొంచెం ఇబ్బందికరమైనది అయినప్పటికి కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల నేపథ్యంలో మొత్తం యావత్ భారతదేశం కూడా ఆంధ్ర రాజకీయాలను నిశ్చితంగా పరిశీలన చేస్తుంది. పరిశీలన చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారులకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి వారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు ఇవన్నీ కూడా అమలు చేసేటటువంటి పరిస్థితితో పాటు ఆ అమలు చేసే యంత్రాంగాన్ని విలేజ్ సెక్రటేరియట్ల ద్వారా ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటేరియట్ల నుంచి వాలంటీర్ల ద్వారా ఏర్పాటు చేసేటటువంటి ఒక విధానాన్ని వీళ్ళు అనుసరించారు. కాబట్టి దేశంలో రాజకీయ పార్టీలన్నీ గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ ఎన్నిక యొక్క ఫలితం ఆధారంగా వీటిని కొనసాగించాలా వదులుకోవాలా, ఏపీ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా నూతన రాజకీయ వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చి ఈ యొక్క ఎన్నికల్లో తాను చేసినటువంటి సంక్షేమం ఆధారంగా దాన్ని అమలు చేయడానికి వాలంటీర్ల ఆధారంగా దాన్ని గుర్తించడానికి కావాల్సినటువంటి సెక్రటేరియట్ కేంద్రంగా ఇవన్నీ ఓటు తీసుకొస్తుందా తీసుకురాదా, లేదు దీనికి భిన్నంగా ప్రజల యొక్క ఆలోచన ఏమైనా ఉన్నదా అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి రేపు జరగబోయే 4వ తేదీని కానీ దీని మీద క్లారిటీ రాదు. కాబట్టి అందరి యొక్క ఉత్కంఠత ఏంటంటే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన రాజకీయ సామాజిక వర్గాలకి పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒక 50-60 స్థానాలు మార్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్స్. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా మరి పవర్ని తిరిగి ఇంకోసారి రెన్యూవల్ చేసుకుంటారా, లేదా పవర్ను కోల్పోతారా, ఇది ఒక ప్రశ్న ఉంటుంది. ఇది కొనసాగితే ట్రెండ్ సెటర్ అవుతాడు. ఈయన అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరేమనుకుంటున్నారు? కొనసాగుతున్నట్లుగా మీకు కనపడుతోందా? పార్టీ పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా చెప్పండి. పార్టీ పరంగా అంటే మీరు ఎన్డీఏ అని చెప్పాలి, అది వేరే విషయం. వ్యక్తిగతంగా మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి. ఇబ్బంది ఇందులో చెప్తున్నారు కదండి. ఇప్పుడు నూతన సామాజిక వర్గాలకి రాజ్యాధికారం కల్పించేటటువంటి ప్రక్రియ కానీ, లేదా నూతనంగా సమాజంలో ఒక అభివృద్ధి ఆధారంగా ఆ సమాజాన్ని పెంచేటటువంటి ప్రయత్నంలో కానీ కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ వాస్తవాలు ఏంటంటే ఖచ్చితంగా అది ఏ మేరకు లబ్ధి వస్తుంది అనేటటువంటి పాయింట్ అక్కడ గమనిస్తాం. పేదరికం గణనీయంగా తగ్గిందా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఇందులో వ్యక్తిగతంగా వ్యక్తులు లబ్ధి పొందటం, స్థూలంగా సమాజం లబ్ధి పొందటం. ఒక వీధిలో రోడ్డు సమాజానికి సంబంధించిన విషయం, ఒక ఇల్లు కట్టుకోవడం అన్నది వ్యక్తికి సంబంధించిన విషయం. ఈ రెండింటి మధ్యన సమతౌల్యం ఏ మేరకు ఉంటుంది, ఈ దృష్టికోణం ఏ పక్క నుంచి వెళ్తుంది ఓటేసేటప్పుడు. ఇప్పుడు నేను వ్యక్తిగత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి ఐడియా 2,80,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు, 3,15,00,000 దాదాపుగా ఓటర్లు ఉన్నారు. ఒక 80 లక్షలు పోయినా 2 కోట్ల మంది లబ్ధిదారులు మనం ఇచ్చేటటువంటి లబ్ధి వల్ల వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తే తిరిగి పవర్లోకి వస్తానన్నటువంటి లెక్క వైఎస్ఆర్సీపీ. లేదు, రాష్ట్రము దేశము స్థూలమైన అభివృద్ధి, ఈ ప్రాంతంలో జరిగే అరాచకం అకృత్యం అంటే సమస్య వేరే యాంగిల్లో కనుక తిరిగినట్టయితే ఆ రకంగా ఓటు వస్తుందా రాదా అన్నది అది 4వ తేదీగా దానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పద్ధతిగా చెప్పారు. ఫస్ట్ మీరు ఏం చెప్పారు మాకు అర్థమవుతోంది. రైట్, మురళి గారు ఏదో మిమ్మల్ని అడుగుతారట, అడగండి సార్. ఈ సంక్షేమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించాలా వద్దా అని వేరే రాష్ట్రం ఒక్క విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఎన్నికల జిమ్మిక్కుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించలేదు. నెంబర్ 1 వారు ఫీల్ అయ్యి, నేను ఒక్కటే విషయం చెప్తున్నానండి, రాష్ట్రంలో ఈరోజు విప్లవాలు లేవు, మావోయిస్టులు లేరు, లెనినిస్టులు లేరు, నక్సలైట్లు లేరు. కారణం ఏంటంటే సామాన్యుడు సప్రెస్ అవ్వకుండా పేదవానికి ఏమి చెందాలో అవి చెందితే ఆ సమాజం బాగుపడుతుంది అని నక్సలైట్లు తీసుకున్న సిద్ధాంతాన్ని వీరు సంక్షేమ విప్లవాద్యులుగా అమలు చేశారు. అంటే సామాన్యుడు ఒకటే విషయం అండి, నేను ఒకే విషయం చెప్పి ముగిస్తాను. నా తండ్రి మామళ్ళపల్లి గ్రామంలో నా తండ్రికి ముందు ఎవరు చదువుకోలేదు. ఆయన ఎందుకు చదువుకున్నాడు? అడ్వకేట్ అయ్యి రేపల్లెల్లి ప్రాక్టీస్ పెడితే 2 కుమారులు ఉంటే వారి చదువు విద్యా వైద్యంలో నుంచే మేము ఒకరు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిని కాబోతున్నాను 4వ తారీఖున. నేను అనేది ఏంటంటే, సమాజంలో అట్టడుగు అంటే ఎవరైతే చదువు విద్యా వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, విద్యా వైద్యానికి ముడిపడే ఉన్నాయి అన్నీ. మీరు కాపు నేస్తామనండి, లేకుంటే అమ్మఒడి అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఆటో వానికి ఇవ్వండి అనండి.
ఆటో వాని కొడుకు ఒకసారి ఇంజనీర్ అయ్యి అమెరికా పోతే అతనికి డయామెట్రికల్గా లైఫే చేంజ్ అయిపోతుంది ఆ కుటుంబానికి ఒక్కసారి. అంటే మరో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం వారికి ఉందో లేదో తెలియదు, కానీ 101% బీద ప్రజలకు ఉంది. 20 సంవత్సరాలు వారు ఉంటే డయామెట్రికల్గా మారిపోతుంది. ట్యాక్స్ పేయర్స్ అని బాధపడుతున్న వ్యక్తులు కొంతకాలం ఓర్పు పట్టండి, జీడిపీలు అన్నీ పెరుగుతాయి. సామాన్యుడు మనకి ఉండే ప్రాబ్లమ్స్ వేరు, మనకు డ్రైవర్ దొరకకపోతే మనం ఏం చేస్తాం, అమెరికాలాగా సొంతంగా డ్రైవ్ చేసుకోవాలి. అందుకని అణగారిన ప్రజానీకం చదువుకుని పైకి రావటమే సరైన అభివృద్ధి అనేది మనకి చిన్న శాంపిల్ పీస్ కేరళలో ఉండడు. కేరళ వాళ్ళు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి వాళ్ళు ఉంటారు. బికాజ్ వెర్స్టాలిటీ బ్రతకడంలో ప్రపంచం నలుమూలలో పోయి చదువు ఉండడం వల్ల ఆ విద్యా వైద్యం మీద వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇది ఎన్నికల్లో విజయం సాధిస్తే కంటిన్యూ చేయటం లేకుంటే కాదండి. అవి భావోద్వేగం, ప్రజల్ని పైకి తీసుకురావాలి, అణగారిన ప్రజానీకాన్ని అనేది. అందుకే వారు ఎంత అవునన్నా కాదన్నా కులాలు మతాలు ఎందుకు ఎత్తుతున్నారంటే ఎవరెవరు వెనకబడి ఉన్నారో ఐడెంటిఫై చేయటమే కానీ ఐడి కార్డు కోసం కానీ ఇదే లేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు కంటే కూడా విశ్లేషకుడిగా బాగా మాట్లాడారు. ఈ కార్యక్రమాలు ఎవరన్నా కాపీ కొట్టొచ్చేమో కానీ కంటిన్యూ చేయడం. సత్యనారాయణ గారు ఒక్క వివరణ నేను ఇవ్వదలుచుకున్నాను. కారణం ఏంటంటే 83లో రామారావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కిలో ₹2 బియ్యం ఇచ్చి బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చి ఈ యొక్క వ్యవస్థలో 300 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో విద్యకి, బట్టలకి, అలాగే అనేక రకాల పథకాలు ఇచ్చిన తర్వాత కూడా 89 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వంగవీటి రంగా గారి యొక్క హత్య నేపథ్యంలో ఉంది. కాబట్టి నేననేది ఏంటంటే అదొక్కటే కాదు సత్యనారాయణ గారు, అదొక్కటే కాదు, ఆయన అప్పుడు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అదేంటంటే ఆయన ఏదో విశ్వామిత్ర వేషధారణతోటి ఆయన తిరగడం, తర్వాత 31 మంది 31 మంది మంత్రులను తిరిగి తీసేసి అస్సాంలో ప్రచారానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక రకమైన నెగిటివ్ యాటిట్యూడ్ ని తీసుకొచ్చి రంగా హత్య కేసు పరాకాష్ఠకి. ఇప్పుడైనా సరే ఒకటే సార్, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ఆ పార్టీకి మూల పురుషుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టుకున్నా, ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టుకున్నా వారే కీలకమైన వ్యక్తులు అవుతారు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది కాదు నేననేది ఏంటంటే అభివృద్ధి వేరు, జనం ఓటేసేటటువంటి దృష్టికోణం ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఆ వేళ అంతమంది బీసీలు ఫస్ట్ టైం బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మీకు 33% రిజర్వేషన్ కల్పించారు. కానీ బట్ 89లో ఫెయిల్ అయ్యారు. 94లో డబుల్ అసలు రికార్డు స్థాయిలో వచ్చాడు కదా. ఆ రికార్డు స్థాయిలో 213 ఆయనకే వచ్చినాయి. ఆయన సపోర్ట్ చేసిన 13 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. అండ్ ఇంకొక పాయింట్ ఉంటుంది దగ్గర ఉంది. రెండోది మావోయిస్టుకి సంబంధించిన విషయాలు, ఎందుకంటే వాళ్ళ సమాజంలో వచ్చిన మార్పులు ఆర్ఎస్ఎస్ సంబంధించిన విషయాన్ని రేస్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క నివేదిక కానీ రిపోర్ట్ కానీ అది కాదు అది. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అది ఒక ప్రాంతంలో దానికి సంబంధించిన ఓటింగ్ గురించి కానీ దాని గురించి చూడదు. ఎందుకంటే అది ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. రేపు 24 ప్రధానంగా చర్చించారు కాబట్టి.